నమస్కారం. ఈరోజు 26వ తారీఖు మార్చి 2026 రోజున ఈ రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని సందర్శించి చూడడానికి వచ్చిన రైతు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మార్చి నెలలో కూడా మనం ఈ లోలా కంపెనీ టిఆర్ఆ కంపెనీ వారి లోలా అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇది దీని ఎన్ని విస్తీర్ణంలో వేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఇది వేస్తే బాగుంటుందా, మీ ఏరియాలలో ఇది పండుద్దా, అదేవిధంగా ఈ విత్తనం వచ్చేసి కంపెనీ ఏంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, ఇది ఎన్ని ఏరియాలలో ఇచ్చి ఉన్నారు అనేది అక్కడ రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు, అదేవిధంగా జోనల్ మేనేజర్ గారు ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరిని అడిగి తెలుసుకుందాము. వాళ్ళని తెలుసుకునే ముందర ఇక్కడ అహ్మద్ భాయ్ గారు అయితే ఉన్నారు. అహ్మద్ భాయ్ని మొత్తం దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అహ్మద్ భాయ్ గారు. ఇప్పుడు ఇది మొత్తం మీరు ఎన్ని ఎకరాల తోట వేసుకున్నారు? మొత్తం సార్ 10 ఎకరాల బిట్టో. ఇది మొత్తం 10 ఎకరాల బిట్టు. 10 ఎకరాల బిట్టు వేరే సీడ్ వేసినాం. ఓకే. వేరే సీడ్ లా 5 పాకెట్లు మీరు ఇచ్చిన 5 పాకెట్లు వేసి చూడండి. సరే నమస్కారం సార్. మొత్తం బిట్టు 10 ఎకరాలు వేసినాం. 10 ఎకరాలు వేసట్లా ఈ సార్ చెప్పుట్లా 5 పాకెట్లు ఇచ్చిండు. మీ ఎద్దరికి తట్టుకుంటాయా లేదా, మీ భూమికి మరి వస్తాయా రావా వేసి చూడండి. 5 పాకెట్లు అని వేసి అంటే 5 పాకెట్లు వేసి చూసినాం. అంటే ఇలా 30 గుంటల భూమి వచ్చింది. ఇది అంటే ఈ 5 పాకెట్లల్లో అదే ఇంతకు ముందు ఒక తొలి క్రాప్ తెంపేసినాం. 10 కుంటల దిగుబడి వచ్చింది. మళ్ళీ రేటు మంచిగా వాళ్ళకి మార్కెట్లో జెండా పాట వచ్చింది. మళ్ళీ రైతులు వేసుకోవచ్చు. మంచి క్రాప్ మన ఏరియాకు తట్టుకుంటుంది, మన ఎదడికి తట్టుకుంటుంది, వేసుకోవచ్చు. మంచిగా ఉన్నది, వేసుకోవచ్చు, అంతా వేసుకోవచ్చు. ఇప్పుడు సుమారుగా 30 గుంటలకు మీరు 10 క్వింటాలు ఇచ్చే అమ్మేసి పట్టిసుగా పెట్టారు. పట్టి కూడా పెట్టారు. అది మీకు కూడా చూపిస్తా. పట్టి కూడా మాకు వాట్సాప్ లో పెట్టడం జరిగింది. మీ నెంబర్ అన్ని తీసుకొని మీ నెంబర్లకు నేను వాట్సాప్ అయితే పెట్టడం జరుగుతుంది. అదే విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు? ఇంకా నా అందాజకైతే 20 క్వింటాలు రావచ్చు. 20 క్వింటాలు రావచ్చు. అంటే మొదటిసారి మీకు వెళ్ళి కింది క్రాపే ఉండే, ఈ మొత్తం మీద మంచిగా ఉంది, డబుల్ క్రాప్ ఉంది. 20 క్వింటాలు రావచ్చు. ఓకే. మీ ఏరియాకి ఇది సెట్ అవుతుంది, ఏదో సెట్ అవుతుంది. మళ్ళా చీడపీడలకు తట్టుకుంటున్నది. మళ్ళీ ఒక్క వర్షం పడ్డా తట్టుకుని ఆడింది. వర్షం పడ్డా కూడా తట్టుకుని ఆడింది. ఓకే. ఈ విధంగా అయితే ఇది ఉంది. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న తరుణంలో పెద్దలు వ్యవసాయం చేశారు. ఇప్పుడు పిల్లలు దాదాపుగా అందరూ నౌకరుల కొరకే ఆలోచిస్తున్నారు. నౌకరీ గురించి రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. యువ రైతులు కనుక మీకున్న పరిజ్ఞానంతో యువ రైతులు కనుక దీన్ని సెట్ చేసుకొని చూసుకున్నట్లయితే యువ రైతులు ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే పంట కనుక మంచి మెలకువలతో పండించుకుంటే ఈ నౌకరు కూడా ఏం పెద్దగా అవసరం లేదు. వ్యవసాయానికంటే మించింది ఏదీ లేదని నిరూపణ చేయవచ్చు. ఓకే అండి. ఈ విధంగానైతే ఇక్కడ మనం అహ్మద్ భాయ్ గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. నమస్తే.